1 స్పూన్ మినప్పప్పు, అలాగే జీలకర్ర సగం స్పూన్ సరిపోతుంది. మనం జొన్న పిండి 100 గ్రాములు తీసుకున్నాం, ఇంత క్వాంటిటీ సరిపోతాయి. అలాగే చిన్న టీ స్పూన్ వాము, పిండికి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసేయాలి. ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 100 గ్రాముల జొన్న పిండి, కాస్తంత ఇంగువ, ఆల్రెడీ ఉప్పు వేసేసాం. రెగ్యులర్గా చేసుకునే మురుకుల్లాగా ఉండవు, డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. అలాగే ఇందులో మనం వెన్న వేస్తే కరకరలాడుతాయి. సో ఇలా సాఫ్ట్గా తడుపుకొని ఈ పిండిని మురుకుల పీటలో వేసుకొని మురుకులు వత్తేయాలి. నూనె వేడెక్కింది, ఇప్పుడు మనం మురుకులు వేద్దాం. సో ఇలా మాట్లాడుతూ మురుకులు ఇవి ఎక్కువ కలర్ రావు, ఇందులో మనం కారం వేయలేదు కదా, ఓన్లీ ఉప్పు వేసాం కదా, చక్కగా వేగిపోయాయి. సో ఇక్కడ మురుకులు రెడీ అయిపోయాయి.